ఈ వీడియోలో మార్కర్ అట్రిబ్యూట్ గురించి చూద్దాము. సో మనకి ఫస్ట్ ప్లాట్ ఎలా ఉందో చూడండి. లైన్ విడ్త్ వచ్చి 3 తోటి డిఫైన్ చేసుకున్నాను. రైట్. సో లైన్ విడ్త్ 3 ఉంది. మనకి మార్కర్ అంటే ఏంటంటే మన స్టైల్ ఆఫ్ యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన ఎక్స్ యాక్సిస్ ఎక్స్ వాల్యూస్ 0.0, 0.0, 0.1, 1, 1.5 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే వై వాల్యూస్ వచ్చి 0, 0.25, 1, 2.25, 4, 6.25 ప్యారలల్గా ఈ విధంగా అప్ టు 25 వరకు మనకు వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వచ్చి అప్ టు 5 వరకు ఉన్నాయి మనకి వాల్యూస్. సో మనకి ఇందాక గ్రాఫ్లో చూసుకున్నట్టయితే ఏ వాల్యూ ఎక్కడి నుంచి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది ప్యారలల్గా మనకు తెలియట్లేదు. అందుకని చెప్పి మనం మార్కర్ అట్రిబ్యూట్ని వాడుకుంటాం. సో మార్కర్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటో చూడండి. మార్కర్ ఈక్వల్స్ టు ప్లాట్లోనే మార్కర్ ఈక్వల్స్ టు ప్లస్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాను. సో మనకి వాల్యూస్కి సరౌండింగ్గా మార్కర్ వాల్యూస్ వచ్చినాయి చూడండి. ఓకే, 0.0కి ప్లస్ ఇక్కడ కూడా 0.0కి ఒక మార్కర్ వచ్చింది, 0.5కి 0.25కి ఒక మార్కర్ వచ్చింది. రైట్. తర్వాత 1కి ఒక మార్కర్ వచ్చింది, 1కి 1.5కి 2.5కి ఒక మార్కర్ వచ్చింది. ఈ విధంగా మనకి మార్కర్స్ అనేవి డిఫైన్ అవ్వకుండా వెళ్తున్నాయి. సో మీకు మార్కర్లో చాలా స్టైల్స్ ఉన్నాయి. మార్కర్ ఈక్వల్స్ టు స్టార్ అని మెన్షన్ చేసినప్పుడు మనకి ఏ విధంగా గ్రాఫ్ డిస్ప్లే అవుతుంది చూడండి. స్టార్ సింబల్ మనకి కనపడుతుంది. ఇది స్టార్ సింబల్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ చూస్తూ ఉంటారు. మార్కర్ ఈక్వల్స్ టు ఓ అంటే మనకి డాటెడ్ సింబల్స్ వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ మీరు 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మార్కర్ ఈక్వల్స్ టు ఓ. సో మీరు ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్లో దొరుకుతాయి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. షిఫ్ట్ ట్యాబ్ అని కొడితే ఇవన్నీ మీరు చూసారు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ చాలా డాక్యుమెంటేషన్ ఉంది మనకి. రైట్. తర్వాత వచ్చేసి మార్కర్ ఈక్వల్స్ టు లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 3 అన్నాను. మార్కర్ ఈక్వల్స్ టు ప్లస్ అంటే మీరు ఆల్రెడీ చూసారు. మార్కర్ లైన్ విడ్త్ ఈక్వల్స్ టు, నేను లైన్ విడ్త్ని ఇప్పుడు పాయింట్ ఇంతకు ముందు 3 ఉంది, ఇప్పుడు 0.01కి మార్చాను లైన్ విడ్త్. మార్కర్ ఈక్వల్స్ టు 1 అంటున్నాను చూడండి. మార్కర్ ఈక్వల్స్ టు లైన్ విడ్త్ని తగ్గించేసి మార్కర్ అంటే మనకి మార్కర్ వాల్యూస్ 1 అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. 1 అన్నప్పుడు మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో తర్వాత లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 1, మార్కర్ ఈక్వల్స్ టు 1, మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాను. మార్కర్ సైజ్ మనకి పెరిగింది చూడండి. ఓకే, మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 8 అని ఇస్తే మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చాను. ఇంకా మార్కర్ సైజ్ మనకి పెరిగింది. రైట్. సో తర్వాత మార్కర్ సైజ్ లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 1, మార్కర్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాను. మార్కర్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చినప్పుడు మనకి మార్కర్ కూడా 3లోకి మారింది 1. తర్వాత వచ్చేసి మార్కర్ ఈక్వల్స్ టు 4, ఇవన్నీ కూడా అన్ని కామన్గానే ఉంటాయి. మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18. తర్వాత మార్కర్ ఈక్వల్స్ టు 1, మార్కర్ ఈక్వల్స్ టు ఓ, మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18 అన్నప్పుడు మన యొక్క డాటెడ్ సింబల్ సైజ్ పెరిగింది. ఓకే, తర్వాత వచ్చేసి మార్కర్ ఈక్వల్స్ టు ఓ, మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18, మార్కర్ ఫేస్ కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో ఈ మార్కర్ కలర్స్ మనకి ఏ కలర్లో ఉంది బై డిఫాల్ట్గా మనకి రైట్ పర్పులర్, ఇది ఏమంటాం ఆలివ్ కలర్లో ఉంది. ఆలివ్ కలర్లో నుంచి మనకి ఆలివ్ కలర్లోనే మన మార్కర్ కూడా కనబడుతుంది. అలా కాకుండా మార్కర్ కలర్ని మార్చాలి అంటే మార్కర్ ఫేస్ కలర్ అనే అట్రిబ్యూట్ ఉంది. మార్కర్ సైజు ఇప్పుడు వరకు మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం. మార్కర్ సైజు, మార్కర్ ఫేస్ కలర్. ఓకే, మార్కర్ ఫేస్ కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో మనకి మార్కర్ ఫేస్ కలర్ రెడ్లోనే ఉంది, కానీ మనకి మార్కర్ బార్డర్ అనేది ఆలివ్ కలర్లోనే ఉంది. ఇప్పుడు మార్కర్ కలర్ ఈక్వల్స్ టు రెడ్, మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18, మార్కర్ ఫేస్ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అన్నాను. గ్రీన్ కలర్లోకి మారి మనకి కనపడుతుంది. తర్వాత మార్కర్ విడ్త్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా ఆలివ్ నుంచి మన లైన్ కలర్ వచ్చేసి బ్లూలోకి మార్చేసాను. తర్వాత మార్కర్ ఈక్వల్స్ టు 1 అన్నాను. మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18, మార్కర్ ఫేస్ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్, మార్కర్ ఎడ్జ్ విడ్త్ని మారుస్తున్నాను చూడండి. ఎడ్జ్ విడ్త్ని కూడా మార్చవచ్చు మనం. ఇక్కడ మనకి ఎడ్జ్ అనేది ఏం కనపడలేదు ఇందాక. ఇక్కడ ఎడ్జ్ విడ్త్ని మార్చే కొద్దీ మనకి ఎడ్జ్ విడ్త్ అనేది బ్లూ కలర్లో కనపడుతుంది. ఇలా మనం మార్కర్ ఎడ్జ్ కలర్ని కూడా మార్చవచ్చు. మార్కర్ ఎడ్జ్ కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి 1 by 1, అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాడిన అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. సో ఎక్స్ అంటే XY అనేది కోఆర్డినేట్స్ మనకు తెలుసు. ఓకే, ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ తోటి మనకు ప్లాట్ డిఫైన్ అయింది. సో కలర్ అంటే లైన్ కలర్,
బ్లూలో పెట్టుకున్నాను. తర్వాత లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 1 అని పెట్టాను. తర్వాత మార్కర్ ఈక్వల్స్ టు O అంటే మనకి డాటెడ్ సింబల్ రావాలి. మార్కర్ సైజ్ ఈక్వల్స్ టు 18 అంటే మార్కర్ సైజు పెంచాను. మార్కర్ ఫేస్ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అంటే మార్కర్ కనపడే కలరు మనకి గ్రీన్లోకి వచ్చింది. తర్వాత మార్కర్ ఎడ్జ్ విడ్త్ అనేది పెంచాను. తర్వాత మార్కర్ ఎడ్జ్ కలర్ ఈక్వల్స్ టు రెడ్లో డిఫైన్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మార్కర్కి సంబంధించిన మెటీరియల్, మార్కర్కి సంబంధించిన మ్యాటర్, రైట్. తర్వాత ఇక్కడ ఒకసారి ప్లాట్ని చూడండి. ప్లాట్ మనకి ఇన్ని రకాలుగా కూడా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఏఎక్స్ డాట్ ప్లాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 కలర్ ఈక్వల్స్ టు రెడ్, లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 0.25. ఏఎక్స్ డాట్ ప్లాట్ ఎక్స్ ప్లస్ 2 కలర్ లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 0.50. ఇక్కడ చూడండి. ఓకే, లైన్ విడ్త్ అనేది 0.25 నుంచి 2 వరకు పెంచుకుంటూ వెళ్ళాను. కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో తర్వాత కస్టమ్ డాషెస్ రావడానికి మనం ఏం వాడామో చూడండి. లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 1.50, లైన్ సెట్ డాషెస్ 5, 10. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు 1 by 1 కాపీ పేస్ట్ చేసుకుని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. గ్రాఫ్ ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఏం లేదు, ఏవేవి పారామీటర్స్ ఉన్నాయి అన్నిటికీ. ఇప్పుడు మనం ఓన్లీ ఓకే చూపించాను. మీరు తర్వాత మిగతా వాటికి కూడా మీరు ఈ మార్కర్ స్టైల్స్, మార్కర్ ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది.